కేసీఆర్ గారు మీరు మీ మంత్రివర్గంలో మంచి మంచి వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగినది. మరి ఆ ఇచ్చిన వైనం ఏందో మీకు కూడా తెలుసు. ఎందుకనంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క నేర చరిత్ర ఉన్న వ్యక్తే కాబట్టి వాళ్ళందరినీ నేను దగ్గర పెట్టుకోవడం వల్ల నాకు ఎంతో కొంత లాభం చేకూరుతాడనే ఆలోచన కొద్దీ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులందరినీ ఎల్లగొట్టి ఉద్యమ ద్రోహులను దగ్గర పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న అసలు ఉద్యమం తెలియని కౌశికిరెడ్డి ఎవరైతున్నారో ఆయనను తీసుకున్న వెంటనే 10 రోజులలో ఆయనకి ఎమ్మెల్సీ ప్రకటించారు. ఎమ్మెల్సీ ప్రకటించి మీరు ఏం చేసిరు అని అంటే ఆలోచన విధానము మీ మనసులో వేరే ఉన్నది, ఆయనను పంపించిన విధానం కూడా వేరే ఉన్నది. ఎందుకనంటే గవర్నర్ గారికి పంపించిన ఎడల గవర్నర్ గారు ఈయనకు నేర చరిత్ర ఉన్నది కాబట్టి ఏ రకంగానైనా పక్కకు పెట్టే ఆలోచన ఉంటుంది. ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఏంటనంటే ఇది కూడా మీరే ఆయనకు మేడంకు చిన్న సూచన ఇచ్చినట్టున్నది. ఇచ్చినట్టే ఇచ్చి మీరు దాన్ని పక్కకు పెట్టమనే ఆలోచన కనబడతా ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడే మనము ఒకటి ఆలోచించాలి. ఎందుకనంటే కౌశికిరెడ్డి గారు మీరు ఆలోచించుర్రి, గతంలో మీరు ఉద్యమం అప్పుడు లేరు, నిన్నగా మొన్న వచ్చిర్రు, మీకు ఎమ్మెల్సీ ప్రకటించారు. మీరు గమనిస్తూ ఉన్నారా? కేసీఆర్ గారు ప్రకటించిన నుంచి ఇప్పటి వరకు మీకు ఏ రకమైన గౌరవం దక్కింది? ఆ గౌరవం లేకుండా నిన్నటికి నిన్న గవర్నర్ తమిళసై ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళకు మేము ఇయ్యలేము, అదేవిధంగా సమాజ సేవ చేసేటోళ్ళు ఎవరైతుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే మీరు ఏం చేస్తున్నారు అని అంటే పెద్దిరెడ్డి గారిని జైన్ చేసుకున్నారు, ఎల్ రమణ గారిని జైన్ చేసుకున్నారు, ఇక్కడ ఉన్న అందరిని కూడా జైన్ చేసుకున్నారు. ఎందుకనంటే ఇక్కడ నాకు ఎదురు అనేది ఉండద్దనే ఆలోచన కొద్దీ వాళ్ళందరినీ జైన్ చేసుకొని ఒకళ్ళకి ఇది ఇస్తా ఒకళ్ళకి అది ఇస్తా అనే ఆశలు పెట్టి పక్కకు జరిపిన వైనం. మరి ఒకటే అడుగుతా ఉన్నాం, గంగుల కమలాకర్ ఉన్నాడు. గంగుల కమలాకర్ అనే గతంలో ఒక అమ్మాయి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మీరు తొలగించాలి కదా. 360 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి బండి సంజయ్ అన్న గారు పదే మొత్తుకున్నాడు. అవినీతికి మారు పేరైన గంగుల కమలాకర్ ఎవరైతున్నారో ఆ గంగుల కమలాకర్ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మీరు బర్తరఫ్ చేసిన వైనం లేదు. ఎందుకనంటే మీకు వేల కోట్ల రూపాయలు గనుల నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ ఆలోచన విధానంలో మీరు డబ్బే ధ్యేయంగా ఓట్లను నోట్లతో కొనుక్కుందామన్న ఆలోచన కొద్దీ మీరు గంగుల కమలాకర్ గారిని ఆ అమ్మాయి మీద వచ్చిన ఆరోపణలైనా కూడా అవినీతి ఆరోపణలైనా కూడా మీరు పక్కకు పెట్టలేదు. అదేవిధంగా ఇంకొక మంత్రి ఉంటాడు, ఆయన ఏమంటాడంటే రౌడీ, అరే బేసాలే రాసి చూసుకుందామని అంటాడు. అరే నువ్వు ఒక మంత్రివయ్యా, సభ్యత సంస్కారం ఉందా నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మంత్రి హోదాలో ఉండి నువ్వు మీడియా సమావేశం జరుగుతూ ఉంటే బామ్మర్దని సంబోధించడం ఎంతవరకు సమావేశం అంటే కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే గూండాలను, రౌడీలను, బద్మాసులను, బట్టబాదులను పెట్టుకోవడమే ఈయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇంకో మంత్రి ఉంటాడు, ఆయనే ఆడవాళ్ళ మీద ఏమన్నా నీకు నీ కన్న తల్లిని కూడా నువ్వు అట్లా అంటావానే? నువ్వు వరంగల్ జిల్లాలో ఒక సమావేశానికి ఒక ఎంపీడీఓ మహిళా సోదరిమని ఒక ఆఫీసర్ని పట్టుకొని బాగా ఊపుతానవని అంటాను. నీ బిడ్డనో లేకుంటే నీ తల్లినో లేకుంటే నీ భార్యనో ఎవరన్నంటే ఊకుంటావానే? అదేవిధంగా మేము ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, ఒక్కసారి కేసీఆర్ బిడ్డ ఉన్నది కదా, నా కొడుకు ఎవడైనా కూడా ఒక్క మాట అన్నదనుకో తీసుకుపోయి బొక్కలు ఎరగొట్టించే ప్రయత్నం కేసీఆర్ చేస్తాడు. మరి మహిళా సోదరుల మనల మీద అవినీతి ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ మంత్రివర్గంలోకి తీసుకొని ఈటల రాజేందర్ అందరికీ సాయపడే వ్యక్తి, మనసున్న వ్యక్తి, ప్రతి గడపకు పోయిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తుల ప్రతి ఒక్కరు ఇళ్లలో పోయి సాధక బాధకాలు విన్న వ్యక్తి. అదేవిధంగా కరోనా టైంలో వారు పొద్దుగాల 7 గంటలకు మొదలుకుంటే రాత్రి సమయంలో 12 గంటల వరకు తిరిగి ఒక్కొక్క టైంలో కూడా వారు తిన్న వైనం లేదు. అదేవిధంగా పొద్దు లేట్ అవుతుందని చెప్పి రాత్రి హాస్పిటల్లో నిద్రపోయిన వ్యక్తిని అకారణంగా అన్యాయంగా ఏదో రైతులు వచ్చి తీసేసి రైతులు వచ్చి నాకు కాంప్లిమెంట్ ఇచ్చిర్రు, ఆ భూములు ఆక్రమించుకున్నారు అని చెప్పి అకారణంగా తీసేయడం జరిగింది. మరి నీకు సొయ్యి ఉందా? ఈ మంత్రులందరికీ కూడా నేర చరిత్ర ఉన్నది. వీళ్ళందరూ ఉద్యమంలో ఉన్నారా నాయన? అప్పుడు ఎక్కడ వేయరు? తెలుగుదేశంలో ఉన్నారు. ఆ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చినావు. కాంగ్రెస్లో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి అలా పెట్టుకున్నావు. నీకు కోరం సరిపోతుంది అనే ఆలోచన నీకున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు తీసుకోవాలి? రేపు పొద్దుగాల వీళ్ళందరూ కూడా ఒక బలమైన నాయకుడు ఈటల రాజేందర్ అసంటి వ్యక్తి మనకు ఉన్నాడు కాబట్టి రేపు పొద్దుగాల నన్ను ఇక్కడ వీళ్ళు ఎప్పుడో ఒకరోజు నా కొంప ముస్తారనే ఆలోచన కొద్దీ నాకు ప్రతిపక్షమే ఉండదనే ఆలోచన కొద్దీ ఎమ్మెల్యేలందరికీ కొనుక్కున్న వైనం ఇది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొత్తం హుజరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. హుజరాబాద్ ఓటర్లు కూడా ఇచ్చిన కాడికి తీసుకుంటాం,
చూసేది చూస్తాం, చేసేది చేస్తాం, వేసేది వేస్తాం అని చెప్పి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు హరీష్ రావు గారు ఇక్కడ మన ఇన్ఛార్జ్గా వచ్చిర్రు, మరి ఆయననే ఎందుకు పెట్టిర్రు? దుబ్బాకలో పెడితే కనబడిన దుబ్బ బుక్కిత్తురు జనాలు. ఇక్కడ హుజరాబాదు జనాలు అంతకంటే తెలివి కల్లోళ్ళు నీ కొడుకుని అయిపోయినావు ఇక్కడికి అంటే మంచత్తనం మాకు చెందాలి, చెడత్తనం ఉన్న అల్లునికి చెందాలి, మునిగిన బకెట్ ఎక్కడైనా మురుతుంది అని చెప్పి ఆ ఆలోచన కొద్ది నువ్వు హరీష్ రావుని ఇక్కడికి పెట్టినావు. హరీష్ రావు గారు నిన్న ఒక సోదరమని దగ్గరికి పోయినప్పుడు ఆ కలుపు తీస్తున్న సోదరమని బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత అమ్మా నీ ఓటు ఎవరికమ్మా అని అడిగిన వెంటనే నేను ఈటల రాజేందర్ గారికి ఇస్తానని ఒక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా చెప్పింది. మీ తలకాయలు తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారు నాయన? ఇకనైనా తోకలు ముడుచుకొని ఇక్కడికి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు అవుతున్నారో తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే రానున్న రోజుల్లో హుజరాబాద్కు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని రౌతులతో ఉరికించుకొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.